ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేటీఆర్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మోచేతికి బెల్లం పెట్టి ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ కు ఓటేసి మోసపోయామని చాలా మంది బాధపడుతున్నారని కేటీఆర్ వివరించారు. సిరిసిల్లలో కాంగ్రెస్ డమ్మి అభ్యర్థిని నిలబెట్టారని, అభ్యర్థితో మాకు పోటీ లేదన్నారు. బీజేపీ వాళ్లు వచ్చిన తర్వాతే దేవుణ్ణి పుట్టించినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఓడిపోయినా దేవునికి వచ్చే నష్టమేం లేదని అన్నారు. సిరిసిల్లకు ఒక్క పనైనా చేయని బండి సంజయ్ కి ఓటేద్దామా అని కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు. వాళ్ళొకరు వీళ్ళొకరు వచ్చి అక్షంతలు తల్లి ఆయన మ్యాజిక్లు చేస్తే ఆగం కాకుర్రి. ఎందుకంటే ముందే డేంజర్. కొండగట్ట అంజన మంచిగా ఉంటాడు, తిరుపతి ఎక్కన్న మంచిగా ఉంటాడు, అయోధ్యలో శ్రీరాముడు కూడా జోరుదారు ఉంటాడు. ఏం కాదు, బరాబర్ బండి సంజయ్ గారిని ఒడగొట్టి ఇంటికి పంపుదాం. మన వినోద్ అన్నను కారు గుర్తు మీద ఓటేసి గెలిపించుకుందాం. మన సిరిసిల్లకు మళ్ళీ తిరిగి మీరు ఎంపీలకి గెలిపిస్తే కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుంది. ఆ రోజు రావాలని మీతో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎండ్ అవుతుంది, మళ్ళీ మీరు ఇంటికి పోవాలని నాకు ఎరికే. ఎట్లా అయితే 200 రూపాయల పెన్షన్ని 2000 చేసుకున్నామో, ఎట్లా అయితే బీడీ కార్మికులకు కూడా కొత్తగా గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్లు ఇచ్చుకున్నామో, ఎట్లా అయితే నేత కార్మికులకు బతుకు తెరువు కోసం 3000 కోట్ల రూపాయలతో గెలిపించిండ్రు. 5వసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, హృదయపూర్వకంగా నమస్కారం. ఈ దయతోనే గెలిచి నేను 5 సార్లు ఎమ్మెల్యే. ప్రపంచంలో గుర్తింపు ఉందంటే, దేశంలో గుర్తింపు ఉందంటే, లేదా రాష్ట్రంలో అయినా మీరు ఓటేస్తేనే నాకు పదవి వచ్చింది, మీరు ఓటేస్తేనే నాకు గుర్తింపు వచ్చింది, నేనంటూ ఒక నున్నా అని తెలిసింది. అందుకే మొదటి నుంచి నా ఆలోచన ఏంటంటే, సిరిసిల్ల రుణం తీర్చుకోవాలి. నాకు జన్మనిచ్చింది మా అమ్మ అయితే, నాకు రాజకీయంగా రాజుతుండో ఏందో అనుకుంటాం తప్ప ఆడెవడో ఎవరికి తెలియదు. ఎవరో డమ్మిగానే తెచ్చిపెట్టారు ఇక్కడ బలవంతంగా రుద్దుడు తప్ప ఆయన ఎవడో ఎవరికి తెలియదు, గుర్తు కూడా పట్టరు. ఆయన ఎవరో ఉన్నాడు కాంగ్రెస్ ఆయన. కానీ బీజేపీ వాళ్ళతో మనకు పంచాయతీ ఉన్నది. ఇక బీజేపీ వాళ్ళ కథ అయింది, వాళ్ళు ఒకటే నేర్చుకున్నారు. ఎందుకు వేయాలరా నీకు ఓటు అంటే, నేను అక్షింతలు పంపిన ఇంటికి, గుడి కట్టినా కాబట్టి నాకు ఓటేయాలి, ఇంకా ఇంకేం లేదు. అక్షింతలు పంపినా వచ్చినాయి అక్షింతలందరికీ. అవి అయోధ్యకి వెళ్ళాలి, ఆడికి వెళ్ళాలి. గిన్నె కంట్రోల్ బియ్యంలో పసుపు కలిపి పంపించారు లంగలు వాళ్ళు, పచ్చి లంగలు. రేషన్ బియ్యంలో, దొడ్డు బియ్యంలో ఆయన 4 పసుపు కలిపి మీకు పంపించారు. నేనేమంటున్నా అంటే, వాళ్ళు కేవలం దేవుడి పేరు మీద బతుకుడు నేర్చుకున్నారు. ఏమన్నా అంటే దేవుని పేరు చెప్పాలి, ఓటు వేయించుకోవాలి, అవతల పడాలి, మళ్ళీ 5 ఏళ్ళుగా నడవద్దు. 5 ఏళ్ల కింద గెలిచిండు బండి సంజయ్. ఎప్పుడన్నా నచ్చిండా? సిరిసిల్లలో ఒక్క ఏరియాలో ఎప్పుడైనా ఎవరైనా ఒకళ్ళ ముఖం చూసిరా ఆయనది? ఎన్నడు. ఇవాళ మళ్ళీ వచ్చింది 5 ఏళ్ళకు. నాకే ఓటేయండి, ఎందుకు వేయాలి రయ్యా అంటే మేము గుడి కట్టినాం. మరి గుడి కట్టుడు ఒక్కటే లెక్క అయితే కేసీఆర్ కట్టలేదా యాదగిరిగుట్ట? బ్రహ్మాండమైన యాదగిరిగుట్ట కట్టలేదా? 4 ఏళ్ళ కింద కట్టిండు, ఈరోజు